కడుపు అంతా విపరీతంగా నొప్పి వచ్చేస్తాం. ఆ ఏవి చూసిన వెంటనే అనే వెళ్ళేటప్పుడు ఏదో మెడిసిన్ వేసుకోవాలన్నా, లేకపోతే ఆపుతూ వెళ్ళాలనుకుంటా. ఆ లాస్ట్ షాట్ బాగా వేశారు. అసలు ఆ స్పీకర్ సైడ్లో వెళ్తూ నేను నా వల్ల ఇది ఎలా ఈ కనెక్షన్ నాకు అర్థం కాలేదు. అంటే అనయ్య భైరవ దీపం మా ఇంటి దీపాన్ని కాపాడిన సినిమా అది. ఆ రోజు నాకు మాధవపేటి సురేష్ గారు కానీ ఆ రోజు మా ఫ్యామిలీని ఆదుకోపోతే చాలా కష్టం. ఆ 30 రూపాయల శాలరీతో మొదలుపెట్టిన ఒక రోజుకి 30 రూపాయలతో మొదలుపెట్టాను. అప్పుడు డ్రమ్స్ వాయించడం స్టూడియోలో విజయవాహినిలో. అది ఈరోజు కూడా నాకు ఇంకా గుర్తు. నా తెర మీద నేను వాయించిన ఫస్ట్ హీరో అది బాలయ్య గారే. అది నా చిన్నప్పుడు, అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, నా 9th క్లాస్ నా 8th క్లాస్ అప్పుడు స్టార్ట్ అయిన ఆ సినిమా జర్నీ. సో అది ఈరోజు ఇన్ని 5 సినిమాలు ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని కళ్ళలో కూడా నేను ఊహించలేదు. బట్ ఇట్స్ సచ్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ ఆల్ లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ ప్రేయర్స్ ఎవ్రీథింగ్. అది బాలయ్య గారు ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఈరోజు ఆయన సినిమాతోనే ఇంకా 5 సినిమాలుగా కంటిన్యూ అవ్వడం చాలా పెద్ద విషయం. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ లవ్. బాబీ డే 1 నుంచి ఒక్కొక్క రోజు నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక రోజుకైనా ఇంకో రోజు ఇంకో మెట్టెక్కే సీన్, దానికైనా ఇంకో బెటర్ సీన్స్. సో బాబీ వాజ్ ఎవాల్వింగ్. ఈరోజు ఈ సీన్ చాలా బాగా తీసామే, నెక్స్ట్ రోజు ఇంకా ఎంత బాగా తీయాలి. సో అలా బాబీకి కుదిరిన ఈ లక్, ఈ గుడ్ టీమ్ బాబీ ఈజ్ వెరీ లక్కీ. అండ్ తను అనుకుంది సాధించాడు, చాలా గొప్పగా సాధించాడు. దానికి వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు, విజయ్ కార్తిక్ గణన్ అండ్ హిస్ హోల్ రైటింగ్ టీమ్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమాకి. అంటే ఎలా చెప్పాలి, ఇది నా ఫార్చ్యూన్ 4లో ఫస్ట్ ఫిల్మ్. మా సిస్టర్ సాయి సౌజన్య గారికి, త్రివిక్రమ్ గారికి, వంశీకి సరే, సితారాలో సరే. సో ఇట్స్ సచ్ మా అందరికీ ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం. చాలా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ఇంకా అసలు ఎంతో మాట్లాడాలనుకున్నాను, బట్ ఈ నా ట్రైలర్ చూసిన వెంటనే మొత్తం అది పోయింది, నాకే అర్థం కాలేదు నిజంగా. బట్ వేర్ ఆల్ వేసి ఎవ్రీడే మనం రీసెర్చ్ చేసుకుంటాం, నెక్స్ట్ సినిమా ఎలా బాగా చేయాలి అని. థ్యాంక్ యూ విజయ్ ఫర్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లవ్. నువ్వు అలా విజువల్ ఇవ్వపోయి ఉంటే మా బాలయ్య గారిని చాలా గొప్పగా చూపించావు, చాలా థ్యాంక్స్. ఫస్ట్ క్రెడిట్ నీకే, నువ్వే ఫస్ట్ బిగ్గెస్ట్ పిల్లర్. నువ్వు అలా సినిమాని అలా బాలయ్య గారిని అలా చూపించకపోతే నేను ఎలా కొడతాను. నువ్వు వేరే లెవెల్లో చూపించావు. ఆ ఫైర్ షాట్ ఉంటుంది కదా, దట్స్ మై బెస్ట్ షాట్. ఫైర్ మీద నడుస్తారు కదా, వర్ ఇస్ ద బెస్ట్ షాట్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఆల్వేస్ ఈ ఛాలెంజ్ మన ఇద్దరిలో పెట్టుకుంటాం, ఎప్పుడు నువ్వు నేను కొడతాను, అది దట్ విల్ హ్యాపెన్. అండ్ రూబన్, ఎప్పుడు ఒక ఎడిటర్ చాలా ఆలోచించాలి, మ్యూజిక్కి స్పేస్ ఇవ్వాలి. అది డైలాగ్ పైన వెళ్ళిపోతే డైలాగే వినపడుతుంది, మ్యూజిక్ వినపడదు. సో ఆ ఎడిటర్కి ఆ బ్రెయిన్ ఉండాలి. ఇక్కడ తమన్ అని ఇంకోటి ఉన్నాడు, తమన్ కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అని ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా కథ చెప్పాలి అని ఒక ఎడిటర్ ఊహించాలి. అండ్ థ్యాంక్ యూ రూబన్ అండ్ నిరంజన్ ఫర్ వర్కింగ్ డే అండ్ నైట్. అండ్ నా పైన బాబీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈ వాక్ స్పేస్ ఇద్దాం, ఇంకోటి ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు కొంచెం అని. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఎడిటింగ్ టీమ్కి ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్. అండ్ రైటింగ్ టీమ్ బాలయ్య గారు అన్నప్పుడు మనం డైలాగ్స్కి ఎలా చూస్తాం, 1 లైనర్స్ ఎంత గొప్పగా చూసుకుంటాం. ఆయన స్టార్ట్ చేసింది, ఆయన ఎంత గ్రేట్ 1 లైనర్స్ చెప్తారు ఎప్పుడు, ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా. సో రైటింగ్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ గ్రేట్ డైలాగ్స్ టు బాలయ్య గారు. అండ్ ఆల్ దిస్ 3 హీరోయిన్స్, వాళ్ళు ఈ సినిమాకి పడిన కష్టం, శ్రద్ధా శ్రీనాథ్ కానీ, ప్రజ్ఞ కానీ అండ్ ఊర్వశి కానీ. సో దే ఆల్ డిడ్ దేర్ సూపర్ డూపర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్గెస్ట్ హిట్. సక్సెస్ కంటిన్యూ చేయడం చాలా గొప్పది, సక్సెస్సే చాలా గొప్పది, డబ్బుకైనా ఎక్కువ సక్సెస్ అండ్ ట్రస్ట్, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ మీ దట్. అండ్ అనంతపూర్కి వస్తున్నాం ప్రామిస్ చేసాం, బట్ అనంతపూర్ జగన్ గారు చాలా కష్టపడ్డారు ఈ షో ఇక్కడ జరగడానికి. థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు, యూ మేడ్ ఇట్ సో గుడ్. మాకు ఎంతో ఫస్ట్ కాల్ బాలయ్య గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వస్తుంది. మేము తీయపోయినా 50 కాళ్ళు మిస్గా ఆయన చెప్పే తీరుతాడు, ఆయన వాయిస్ నోట్ అయినా పెట్టేస్తాడు. సో ఆయన అంత గ్రేట్ ఇన్ హార్ట్. సో థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ సురేందర్ గారు ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ ఆల్వేస్. లవ్ యూ సార్, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు యూ. అండ్ అంతే, ఇంకా బాబాయ్ చాలా అన్న ఒక నిమిషం. బిఫోర్ బాలయ్యబాబు గారిని పిలిచే ముందు నా ఎడిటర్స్ గురించి చెప్పడం మిస్ అయిపోయాను.
నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అంటే నీ ఇంట్లో ఒక పర్సనల్ హాస్పిటల్ ఇష్యూ వస్తే కూడా ఇంటికి వెళ్ళకుండా త్రూ అవుట్ ఎడిట్లోనే ఉంటూ ఈ సినిమాని ఫైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూబెన్ బ్రో, లాస్ట్ 1.5 month 2 monthsలో నువ్వు వచ్చి ఇచ్చిన మ్యాజిక్ చిన్నది కాదు. ఫస్ట్ చూడంగానే ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పింది. నువ్వు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ బయట నుంచి వచ్చి చూసిన వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్. నీ టీంకి, మేఘాకి, నీ టీం అందరికీ, అలానే నిరంజన్, నీ హోల్ టీం. ఇందాక కూడా కనిపించాడు, నువ్వు పడుకోరా బాబు, అప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయినట్టుంది అన్నట్టున్నాడు. సో అండ్ బాబీ డియోల్ గారు, బాలబాబు గారు చెప్పంగానే బాబీ డియోల్ గారు బాగుంటారని నమ్మకంతో వెళ్ళాం. ఆ బాబీ డియోల్ గారు రావటం, ఈరోజు ఈ ఘన విజయంలో తను కూడా భాగం అవటం, థ్యాంక్ యూ సో మచ్ బాబీ డియోల్ జీ. అండ్ ఒక అమ్మాయి పేరు నేను ఈ ఫంక్షన్లో చెప్పాలి సక్సెస్ అయిన తర్వాత అనుకుంటున్నాను, మిస్ అయిపోయాను. ఆడపిల్లలందరి గురించి చెప్పి, చాందిని చౌదరి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు హీరోయిన్గా ఉంటూ కూడా కలర్ ఫోటో లాంటి ఒక గొప్ప నేషనల్ అవార్డ్ ఫిల్మ్ చేసి నేను కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యి మా సినిమా మీద ప్రేమతో, బాలకృష్ణ గారి మీద అభిమానంతో నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథలో ఫస్ట్ అమ్మాయికి చెప్పినప్పుడు, అమ్మాయి ఓకే చేసినప్పుడు ఇంటర్వెల్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళి ఆ అమ్మాయిదే. సో చాలా లెంత్ ఉండేది. బట్ లేటర్ ఆన్ ప్రోగ్రెషన్లో, కథ డెవలప్మెంట్ స్టేజ్లో మేము డెసిషన్ తీసుకున్న ప్రాసెస్లో ఆ మ్యారేజ్, ఆ ఇంటర్వెల్ అంతా తీసేసి ఇప్పుడున్న ఇంటర్వెల్ డిజైన్ చేసాం. అప్పుడు కూడా అమ్మాయి ఫీల్ అవ్వకుండా, నో ప్రాబ్లం బాబీ గారు, నేను ఆల్రెడీ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను కాబట్టి ఐల్ బీ ఇన్ దిస్ ఫిల్మ్ అని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరి తరపున హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ చాందిని, థ్యాంక్స్. అండ్ రిషి, సో మిగతా క్యాస్ట్ అందరికి ఇంకా మళ్ళీ మర్చిపోతుంటారు, వాళ్ళు ఇక అరవటం మొదలెడతారు. థ్యాంక్ యూ, ఇప్పటిదాకా స్పేస్ ఇచ్చేది థ్యాంక్ యూ రిషి. థ్యాంక్ యూ సో మచ్ రిషి. నేను ఒకటే మర్చిపోయాను, రూబన్, నెక్స్ట్ టైం నువ్వు ఫంక్షన్కి వచ్చినప్పుడు నీ స్క్రిప్ట్ నాకు ఒకసారి చూపి బ్రో. నువ్వు చదువుతుంటే మా ఇద్దరికి టెన్షన్ బ్రో, ఎక్కడ రాకు చదువుతావు అని. నీకు రాసిచ్చినోడు ఎవడో చెప్పు, వాడికైనా కానీ బాగానే చదివా. ఫస్ట్ టైం ఒక స్పీచ్ ఎడిట్ చేయాలనిపించింది, ఎడిట్ చేస్తాను చెప్తున్నా. అండ్ నా టీం కూడా, అంటే నాకు 2 సినిమాలు ఉండింది, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. 2 సినిమాలు అంటే ఒక 50 days నేను దాదాపు ఒక 3 గంటలు 4 గంటల సేపే పడుకున్నాను. నాతో పాటు నా టీం కూడా ఆ 4 hours నేను పడుకునే టైమే వాళ్ళు పడుకుని 2 సినిమాలు ఆన్ టైం రిలీజ్ చేయడం. అంటే ఓవర్సీస్ అప్పుడు జనవరి రిలీజ్ అంటే నిజంగా టార్చరే, పెద్ద టార్చర్. బికాస్ వరల్డ్ అంతా ఐసులు కురుస్తూ ఉంటాయి, చాలా వర్షాలు ఉంటాయి, చాలా ప్రదేశాలకి ప్రింట్లు కరెక్ట్గా వెళ్ళవు ఆన్ టైంకి. సో ఇలాంటి టైంలో మేము ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా, ఇంకా ఎక్కువ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో నా టీమ్ ఓషో అండ్ హరి, శశాంక్, ఇంకా అందరూ, లైక్ ఎవ్రీబడి, దే ఆల్ వర్క్డ్ విత్ మీ డే అండ్ నైట్. నా అసిస్టెంట్స్ కానీ, నా మేనేజర్స్ కానీ, మణి, శ్రీధర్, రాజు, అందరూ ఫుల్గా, పవన్, వీళ్ళందరూ డే అండ్ నైట్ నాతో వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరందరూ లేకపోతే ఈ 2 సినిమాలు ఆన్ టైం కంప్లీట్ చేసి ఉండేవాడిని కాదు. ఎంతో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా సాక్రిఫైస్ చేసుకుని నాతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్.